నమస్తే ఫ్రెండ్స్, ఎట్టకేలకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. ఏప్రిల్ 23 నుంచి దశల వారీగా విమాన సర్వీసులు అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నిన్న మొదలైపోయాయి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నిన్న రాత్రే వచ్చింది. నాకు గత వారం రోజులుగా హెల్త్ బాగలేకపోవడంతో ఈ అప్డేట్ని అయితే లేటుగా ఇస్తున్నాను. ఏమనుకోకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, కువైట్ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారుల ప్రకారం కువైట్ ఎయిర్పోర్ట్ భద్రతా ప్రమాణాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ అయిన షేక్ హమ్మూద్ ముబారక్ అల్ హమ్మూద్ అల్ సబా గారు అయితే తెలిపారు. మొదటి దశలో కువైట్ ఎయిర్పోర్ట్లోని కొన్ని టెర్మినల్లు మాత్రమే సేవలు అయితే అందించనున్నారు. పూర్తి సేఫ్టీ చెకింగ్ల తర్వాతనే విస్తరణ అనేది జరుగుతుంది. ఎయిర్పోర్ట్ రిపేర్ పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రతి దశను దగ్గరుండి పర్యవేక్షించి దాని తర్వాత అన్ని టెర్మినల్ను ఓపెన్ చేస్తామని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ అయిన షేక్ హమ్మూద్ ముబారక్ అల్ హమ్మూద్ అల్ సబా గారు అయితే తెలిపారు. జజీరా ఎయిర్లైన్స్ ఏప్రిల్ 26 నుంచి టెర్మినల్ 5 నుంచి మొదటి దశలో అమానా, బెయిరూత్, కైరో, డమాస్కస్, దుబాయ్, ఇస్తాంబుల్, మన ఇండియా, ముంబై, కొచ్చి, న్యూఢిల్లీలకు విమాన సర్వీసులను అయితే ప్రారంభిస్తుంది. ఇంకా అలాగే కువైట్ ఎయిర్లైన్స్ కూడా టెర్మినల్ 4 నుంచి అనేక దేశాలకు తన విమాన సర్వీసులను అయితే ప్రారంభించనుంది. వారానికి 3 ఫ్లైట్లు లండన్, రియాద్, ముంబై, తిరువనంతపురం, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, ముంబై, ఇంకా మనాలికి, రోజుకు ఒక ఫ్లైట్ కైరోకి, వారానికి 4 ఫ్లైట్లు జిద్దా, ధాకాకి, వారానికి 2 ఫ్లైట్లు బెయిరూత్, లాహోర్కి, వారానికి ఒక ఫ్లైట్ ఇస్తాంబుల్, కొలంబోకు కువైట్ ఎయిర్లైన్స్ తన విమాన సర్వీసులను అయితే నడపనుంది. కువైట్ ఎయిర్పోర్ట్ దశల వారీగా ప్రారంభమవుతుంది కాబట్టి మొదటిలో కొన్ని టెర్మినల్ మాత్రమే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మొదట్లో టెర్మినల్ 4, టెర్మినల్ 5 మాత్రమే నిన్నటి నుంచి ఆపరేట్ అయితే కానున్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఫ్లైట్ స్టేటస్ను ఎయిర్లైన్స్లతో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయి ఆపరేషన్లు అయితే ప్రారంభం కాలేదు. మొత్తానికి కనుక మనం చూసుకుంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. సర్వీసులన్నీ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక మరిన్ని విమానాలు యాడ్ అయినప్పుడు ఆ అప్డేట్ని నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇంకా ముఖ్యంగా ఎవరైతే కొత్త వీసాలు తీసుకొని వాళ్ళ వీసాలు ఎక్స్పైర్ కానికి దగ్గరుందో అలాంటి వాళ్ళు త్వరగా మీ టికెట్లు బుక్ చేసుకొని కువైట్కి రండి. ఎందుకంటే కువైట్ ప్రభుత్వం కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళ వీసాలు కనుక ఎక్స్పైర్ అయితే రానికి లేదు, కొత్త వీసా మళ్ళీ తీసుకొని రావాల్సి ఉంటుందని నిన్న ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. ఎవరి వీసాలు అయితే త్వరలో ఎక్స్పైర్ కానున్నాయో అలాంటి వాళ్ళు త్వరగా టికెట్లు బుక్ చేసుకొని మీరైతే కువైట్కి వచ్చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.